హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్చి 18th నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అందులోనూ ఈ మార్చి 20th మన ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కదా. మరి ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ని ఎలా ప్రజెంట్ చేస్తే, మీరు ఎలా రాస్తే 98+ మార్క్స్ అయితే సంపాదించవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్టు, చాలామంది చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. కానీ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేసే విధానంలోనే మీ మార్క్స్ అనేటివి ఆధారపడి ఉంటాయని చెప్పి చాలామంది విద్యార్థులకు తెలియదు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో మీకు 98+ మార్క్స్ రావాలంటే మీరు ఎగ్జామ్ని ఎలా రాయాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఏపీ 10th క్లాస్ ఎగ్జామ్స్లో 98+ మార్క్స్ తెచ్చుకోవాలంటే కేవలం క్వశ్చన్ ఆన్సర్స్ని, గ్రామర్ని, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని బట్టి కొట్టడం కాదు. మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వైజ్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకే 98+ మార్క్స్ అయితే వస్తాయి. ఏ క్వశ్చన్ని కూడా మిస్ కాకుండా ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి తెలుసుకున్నటువంటి వాళ్ళకే 98+ మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని చూద్దాము. మన క్వశ్చన్ పేపర్లో వచ్చేసి టోటల్ 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. సెక్షన్ ఏకి వచ్చేసి 30 మార్క్స్ కేటాయించారు, సెక్షన్ బికి వచ్చేసి 40 మార్క్స్ కేటాయించారు, సెక్షన్ సికి వచ్చేసి 30 మార్క్స్ కేటాయించారు. టోటల్గా మనకి ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. మరి సెక్షన్ ఏలో వచ్చేసి టోటల్గా 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 to 15 క్వశ్చన్స్ అన్నీ కూడా సెక్షన్ ఏకి రిలేటెడ్ అయినటువంటివి. ఈ 1 to 15 క్వశ్చన్స్ అన్నీ కూడా రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించినవి. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ నుంచి టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత ఒకటి డయాగ్రామ్ అయితే వస్తుంది. ఆ డయాగ్రామ్ని అర్థం చేసుకొని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. అవి ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 1 to 15 క్వశ్చన్స్కి మనకి 30 మార్క్స్ అయితే క్యారీ అయితే, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. అది రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ ఏ. మరి సెక్షన్ బి విషయానికి వస్తే క్వశ్చన్ నెంబర్ 16 నుంచి క్వశ్చన్ నెంబర్ 32 వరకు మనకి సెక్షన్ బి అయితే ఉంటుంది. టోటల్గా దీనికి 40 మార్క్స్ అయితే కేటాయించారు. ఇందులో టోటల్గా వొకాబులరీ అండ్ గ్రామర్కి రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ వస్తాయి 16 to 32. ఇందులో వొకాబులరీ అండ్ గ్రామర్కి సంబంధించి ప్రతి టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ముందు తెలుసుకుందాము. ఇది సెక్షన్ బి. టోటల్గా 16 to 32 క్వశ్చన్స్ వరకు, టోటల్ 16 క్వశ్చన్స్కి 40 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ సి కనుక చూసుకుంటే ఇందులో కేవలం 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 10 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. వీటిలో చాయిస్ అయితే ఉంటుంది. ప్రతి క్వశ్చన్లో 33rd క్వశ్చన్లో ఏ అండ్ బి ఉంటాయి, 34th క్వశ్చన్లో ఏ అండ్ బి ఉంటాయి, 35th క్వశ్చన్లో ఏ అండ్ బి ఉంటాయి. ఆ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ చేయొచ్చు. వీటిని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి అంటాము. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనం సొంతంగా రాయగలిగినవి, ఎటువంటి బట్టి కొట్టాల్సిన అవసరం లేకుండా మనకి లెసన్ రీడ్ చేసినటువంటి, విన్నటువంటి నాలెడ్జ్ ఉంటే వీటికి ఆన్సర్ చేయొచ్చు. ఇలా వీటికి 3 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెక్షన్ ఏలో ఒక్కొక్క క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఏ రీడింగ్ నుంచి ఎలా అడుగుతారు, బి రీడింగ్ నుంచి ఎలా అడుగుతారు, వాటిని ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి. మెయిన్గా సెక్షన్ బి అయితే చూద్దాం. వొకాబులరీ అండ్ గ్రామర్, ఏ క్వశ్చన్లో ఏ టాపిక్ రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. సెక్షన్ సిలో కూడా 33లో 2 క్వశ్చన్స్ ఏ టాపిక్స్, 34లో 2 క్వశ్చన్స్ ఏ టాపిక్, 35లో 2 క్వశ్చన్స్ ఏ టాపిక్, ఇలా తెలుసుకున్నామంటే, అలా తెలుసుకుని చదివినామంటే 98+ మార్క్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఒక మోడల్ పేపర్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. స్టూడెంట్స్, మనం ఇక్కడ ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు అనమాట. మన పేపర్లో ఆల్రెడీ 3 సెక్షన్స్ ఉంటాయి. అందులో సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, దానికి 30 మార్క్స్ అయితే కేటాయించారని చెప్పినాం కదా. మరి ఇందులో ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఎలా ప్రిపేర్ కావాలని ఇప్పుడు తెలుసుకున్నాము. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 to 5. ఈ క్వశ్చన్ నెంబర్ 1 to 5 వచ్చేసి మనకి ఏ రీడింగ్లో ఉన్నటువంటి లెసన్స్ ఉన్నాయి కదా,
ఆ ఏ రీడింగ్ లెసన్స్కి సంబంధించినటువంటి ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అయితే వస్తుంది. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద 2 WH క్వశ్చన్స్, అంటే క్వశ్చన్ టైప్లో ఉన్నటువంటివి 2 ఉంటాయి. తర్వాత 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాలి. సో ఈ క్వశ్చన్ నెంబర్ 1 to 5లో మనకి 10 మార్క్స్ రావాలంటే మీరు పర్ఫెక్ట్గా ఏ రీడింగ్కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నిటినీ కూడా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ 10కి 10 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 to 8 ఇవి వచ్చేసి బీ రీడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ బీ రీడింగ్కి సంబంధించి ఇక్కడ టోటల్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, WH క్వశ్చన్స్ వస్తే ఆన్సర్స్ ఎలా రాయాలని చెప్పి. వీటికి సంబంధించి కూడా బీ రీడింగ్లో మనకి పోయమ్స్ అండ్ కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయి. సో ఈ బీ రీడింగ్ సంబంధించినటువంటి పోయమ్స్ని స్టోరీస్ని బాగా రీడ్ చేసినారంటే, టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తేనే మనకి ఇక్కడ 1 to 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. బాగా రీడ్ చేసినారంటే మన అక్కడ పారాగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ ఉండకపోని మనం ఆన్సర్ అయితే చేయగలం. వీటికి 3 క్వశ్చన్స్కి 6 మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 and 10 వచ్చేసి సి రీడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఈ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి కూడా 2 into 2 4 మార్క్స్. ఇక్కడ కూడా మీరు సి రీడింగ్కి సంబంధించినటువంటి ప్రతి లెసన్ని ప్రతి స్టోరీని పర్ఫెక్ట్గా రీడ్ చేసి ఉండాలా. అలా చేస్తే ఇక్కడ కూడా 2 మార్క్స్ అయితే వస్తాయి. టోటల్గా ఇక్కడ 20 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 11 to 15 ఏంటా అంటే స్టడీ స్కిల్స్. అంటే ఏదో ఒక డయాగ్రామ్ రూపంలో నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత కింద 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది మినిమం మీకు రీడింగ్ అనేది వచ్చి ఒక డయాగ్రామ్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఈ 11 to 15 క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. సో ఇక్కడ టోటల్గా మనకి సెక్షన్ ఏ మొత్తం కూడా మనకి కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ అండ్ ఆల్సో మనకి కనీసం ఒక నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ని చదివి అర్థం చేసుకునేటువంటి ఎబిలిటీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 30కి 30 మార్క్స్ అయితే మనము సంపాదించవచ్చు. సో ఇక్కడ 30కి 30 మార్క్స్ సంపాదించినారంటే మన 98+ టార్గెట్లో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయినట్లు. నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్ళిపోదాం. ఈ సెక్షన్ బిలో కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ 16 నుంచి సెక్షన్ బి స్టార్ట్ అవుతుందని చెప్పినాం కదా. ఇందులో 16th క్వశ్చన్ వచ్చేసి రిలేటివ్ క్లాజ్ ఆర్ నాన్ ఫైనైట్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ అంటే మనకి ఉన్నాయి కదా, హూ, వాట్, విచ్, వీటికి సంబంధించినటువంటి 2 క్లాజెస్ని మనము ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్తో వాటిని యాడ్ చేయాలి. లేదా నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే పార్టిసిపుల్స్, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్తో 2 క్లాజెస్ని జాయిన్ చేయాలి. సో వీటిని 1 to 5 యూనిట్స్లో ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి మీకు, రిలేటివ్ క్లాజ్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజ్. వీటిని 1 to 5 యూనిట్స్లో రిఫర్ చేసినారంటే ఈజీ, చాలా ఈజీ వీటిని కూడా ఆన్సర్ చేయడం. ఖచ్చితంగా ఇక్కడ 2 మార్క్స్ అయితే మీరు సంపాదించవచ్చు. తర్వాత చేంజ్ ద వాయిస్. మీరు టెన్స్కి సంబంధించినటువంటి టెన్స్ స్ట్రక్చర్స్ గనక నేర్చుకుంటే ఈ టెన్స్ స్ట్రక్చర్స్నే మనం యాక్టివ్ వాయిస్ అంటాము. ఈ టెన్స్ స్ట్రక్చర్స్ని ప్యాసివ్ వాయిస్లోకి అంటే కర్త ప్రధానంగా ఆబ్జెక్ట్ని సెంటర్గా చేస్తూ రాస్తాం, వాటిని ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ అంటాము. ఆ స్ట్రక్చర్స్ నేర్చుకున్నారంటే ఇక్కడ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని కూడా మనకి ఎక్కువగా సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి అడుగుతూ ఉంటారు, కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ని బాగా చూసుకోండి. ఇక్కడ కూడా 2 మార్క్స్ గ్యారంటీ. తర్వాత లింకర్స్. ఈ లింకర్స్ వచ్చేసి మనకి యూనిట్ 3 అండ్ యూనిట్ 6 ఈ 2 యూనిట్లలో మనం రెఫర్ చేస్తే సరిపోతుంది. ఇందులో పేజ్ నెంబర్ 92, ఇక్కడ పేజ్ నెంబర్ 192, ఈ 2 పేజీలని పర్ఫెక్ట్గా అందులో ఉన్నటువంటి లింకర్స్ని చదవండి. ఇక్కడ కూడా మీరు 2 మార్క్స్ని గెయిన్ కావచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఇవి మనకి ఇన్ స్పైట్ ఆఫ్, అకార్డింగ్ టు అని చెప్పున్నాయి కదా,
వాటికి సంబంధించినటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అన్నమాట. ఇవి సెకండ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్ ఈ 2 యూనిట్లలోనే ఉన్నాయి. ఆ 2 యూనిట్లలో ఉన్నటువంటి ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని మీరు బాగా నేర్చుకున్నారంటే ఇక్కడ కూడా మీకు 2 మార్క్స్ అయితే వస్తాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అంటే నథింగ్ బట్ టెన్స్. మీరు టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, తర్వాత మనకి కీవర్డ్స్ అని ఉంటాయి టెన్స్లో. ఈ కీవర్డ్స్ని గనక మీరు తెలుసుకున్నారంటే, మీరు టెన్స్ని ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా కీవర్డ్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఆ కీవర్డ్స్ని గనక మీరు తెలుసుకొని ఉన్నారంటే ఖచ్చితంగా టెన్స్ని అయితే ఆన్సర్ చేయగలరు. ఇక్కడ కూడా మీరు 2 మార్క్స్ని సంపాదించవచ్చు. తర్వాత అడ్వైస్. ఈ అడ్వైజ్ అనేది మనకి ఈజీగా మార్క్స్ సంపాదించి పెట్టేది. మనము యూ షుడ్ అని చెప్పి ఇచ్చినటువంటి దాంట్లో యూ షుడ్ అని యాడ్ చేసి వాళ్ళు ఏం చెప్పమంటే దాన్ని చెప్పేస్తే ఇక్కడ ఈజీగా 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. పొలైట్ రిక్వెస్ట్ కూడా కుడ్ యూ ప్లీజ్ లేదా వుడ్ యూ మైండ్, ఈ రెండిట్లో దేన్ని ఒకదాన్ని యాడ్ చేసి వాళ్ళు దేన్నైతే చెప్పమంటున్నారో అది చెప్పేసినామంటే పొలైట్ రిక్వెస్ట్కి కూడా ఈజీగా 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్. మనకి ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ అది రిక్వెస్టా, ఆర్డరా, హెజిటేషనా, ఇలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. వాటిని మనము ఫైండ్ అవుట్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. చాలా సింపుల్. ఇది కూడా మనము కొన్ని క్వశ్చన్స్ని చెక్ చేసినామంటే ఏ ఎక్స్ప్రెషన్కి ఎలా చెప్తారని తెలుసుకున్నామంటే ఇక్కడ కూడా ఈజీగా ఆన్సర్ చేసేస్తాం. తర్వాత సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. ఈ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ వచ్చేసి మనం ఏ రీడింగ్లో ఉన్నటువంటి లెసన్స్ని బాగా చదివితే ఏ రీడింగ్స్లో ఉండేటువంటి వర్డ్స్కే మనకి ఎక్కువగా కూడా సినోనిమ్స్ అడుగుతారు. ఇక్కడ టోటల్గా ఇందులో 4 క్వశ్చన్స్, ఇందులో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 1 మార్క్, 4 మార్క్స్. ఇక్కడ కూడా ఏ రీడింగ్లో మనకి లెసన్ రీడింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసినామంటే ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లో 90+ మార్క్స్ కన్ఫర్మ్. సో లెసన్ రీడింగ్ బాగా చేయండి. తర్వాత రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆ 4 వర్డ్స్కి రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ కూడా మనకి ఏ రీడింగ్లో ఉన్నటువంటి లెసన్లో ఉన్న పేరాగ్రాఫ్స్ ఇస్తారు. ఆ లెసన్ని మనం బాగా రీడ్ చేస్తే ఆ ఇచ్చిన పేరాగ్రాఫ్ని చదువుతూ వెళ్తుంటేనే మనకి ఇక్కడ ఏం వర్డ్ వస్తుందని తెలిసిపోతుంది. మళ్ళీ చదువుతూ వెళ్తుంటే ఇక్కడ మధ్యలో బ్లాంక్ ఇచ్చింటారు, ఇక్కడ ఏం వర్డ్ వస్తుంది అక్కడ అనేది తెలిసిపోతుంది. సో లెసన్ రీడింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. తర్వాత 27 వచ్చేసి ఓవల్ క్లస్టర్స్. మనకి ఇచ్చినటువంటి కొన్ని సెంటెన్స్ ఇచ్చింటారు. ఆ సెంటెన్స్లో ఒక చోట ఒక వర్డ్లో 2 లైన్స్ అనేటివి అండర్లైన్ చేసింటారు. ఆ వర్డ్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఓవల్ క్లస్టర్స్తో మనం ఫిలప్ చేసినామంటే ఇక్కడ కూడా 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇవి కూడా చాలా ఈజీ. వీటిని కూడా మీరు ఓవెల్ క్లస్టర్కి సంబంధించి ఏ రీడింగ్లో ఉన్నటువంటి లెసన్స్ని బాగా చదివినారంటే సరిపోతుంది. తర్వాత సూటబుల్ సఫిక్సెస్. సూటబుల్ సఫిక్సెస్ అంటే ఏం లేదు, మనకి లాస్ట్లో TION ఇలా ఉంటుంది కదా, వీటికి సంబంధించినటువంటి వర్డ్స్ని ఇచ్చి ఆ వర్డ్లో ఎండింగ్లో వీటిని వదిలేసింటారు. ఇంగ్ ఫార్మ్స్, TION షన్ అని చెప్పి, NESS నెస్ అని చెప్పి ఇటువంటివి ఇచ్చింటారు. వాటిని మనం పర్ఫెక్ట్గా దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది అక్కడ ఏం ఆన్సర్ వస్తుంది అనేది. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్స్ వర్డ్స్. ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చింటారు కదా, రాంగ్లీ స్పెల్స్ వర్డ్స్ కూడా ఏ రీడింగ్కి సంబంధించినటువంటి లెసన్లోటి వర్డ్సే ఇస్తారు. కాబట్టి ఏ రీడింగ్ లెసన్ని రీడ్ చేసినామంటే ఇక్కడ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్కి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ కూడా 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్. డిక్షనరీ స్కిల్స్లో మనం బాగా తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఇచ్చినటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది అనేటువంటి క్వశ్చన్ మ్యాక్సిమం అడుగుతారు. తర్వాత వాటికి సినానిమ్స్ అడుగుతారు, తర్వాత యాంటనిమ్స్ వచ్చింటాయి, తర్వాత అనేదర్ ఫామ్, ఆ వర్డ్కి అనేదర్ ఫామ్ మొత్తం కూడా మనకి ఇచ్చినటువంటి డిక్షనరీ దాంట్లోనే ఉంటుంది. దాన్ని చూసి మనం అర్థం చేసుకున్నామంటే ఇక్కడ 2 మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్. మనకి వీటికి సంబంధించి 1 నుంచి 4 యూనిట్లలో మన లెసన్స్ అయిపోయిన వెంటనే, ఏ రీడింగ్ లెసన్స్ అయిపోయిన వెంటనే మనకి ఈ వర్డ్స్ అనేటివి ఉన్నాయి. సింగులర్స్, ప్లూరల్స్, గ్రీక్ వర్డ్స్, లాటిన్ వర్డ్స్, ఇట్లా మనకి కొన్ని టైప్స్ ఆఫ్ వర్డ్స్ అనేటివి ఉన్నాయి. ఆ వర్డ్స్ని ఆ కరెక్ట్ హెడ్డింగ్స్ కింద ఉంచితే ఇక్కడ 8 × 1/4 2 మార్క్స్ అయితే వస్తాయి. వీటిని కూడా 1 to 4 యూనిట్స్ రెఫర్ చేసినారంటే మీరు ఈజీగా ఇక్కడ 2 మార్క్స్ అయితే సంపాదించవచ్చు. తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్.
ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో మనకి 1, 4 అండ్ 5 యూనిట్స్, ఈ 1, 4, 5 యూనిట్స్ లో ఉన్నటువంటి ఆ వర్డ్స్ ని వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ మనకి ఒక టేబుల్ రూపంలో ఉంటుంది అనమాట. ఈ టేబుల్ ని గనక మనం బాగా అబ్జర్వ్ చేసినారంటే ఇక్కడ కూడా మనకి 4 into half equal to అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఉంటుంది. దీన్ని కూడా చేసి కూడా ప్రతి ఎగ్జామ్ లో రిపీటెడ్ గా వస్తున్నటువంటి వర్డ్స్ వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ అయితే ఉన్నాయి, వాటిని నేర్చుకున్నారంటే కూడా ఇక్కడ 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. 1, 4 and 5 యూనిట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలా. తర్వాత సెక్షన్ సి వచ్చేసి 30 మార్క్స్ అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. ఈ సెక్షన్ సిలో వచ్చేసి మనకి చాయిస్ ఉంటాయి. 33లో కన్వర్జేషన్ అండ్ డైరీ ఎంట్రీ, 34లో లెటర్ రైటింగ్ అండ్ బయోగ్రఫికల్ స్కెచ్ వచ్చి 10 మార్క్స్. తర్వాత ఫ్రేమింగ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, వీటిలో వేటిని రాస్తే మనకి 10కి 10 మార్క్స్ సంపాదించవచ్చు అనేది మెయిన్ ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్వర్జేషన్, బయోగ్రఫికల్ స్కెచ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. మనకి డైరీ ఎంట్రీ కంటే కన్వర్జేషన్ అనేది ఎఫెక్టివ్గా కనపడుతుంది. అంటే మీకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పి కన్వర్జేషన్ల రూపంలో రాస్తారు కాబట్టి ఇక్కడ ఇద్దరి కన్వర్జేషన్స్ ఒక 20 లైన్స్ ఉన్నా కూడా ఇక్కడ 10 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఒక 1.5 పేజీ కన్వర్జేషన్ రాసినా సరిపోతుంది. డైరీ ఎంట్రీని మీరు అంత క్రియేటివిటీగా ఏం రాయాలనేది మీరు ఆలోచించలేరు. అదే కన్వర్జేషన్ అనుకో, ఆ ఇద్దరి మధ్యలో స్టార్టింగ్ కన్వర్జేషన్, ఎండింగ్ కన్వర్జేషన్ని ఈజీగా రాసేయచ్చు. మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆ మధ్యలో ఎలా ఇమర్చాలనేది మనకు తెలిసిందంటే ఇక్కడ ఈజీగా మీకు 10 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ డైరీ ఎంట్రీ కంటే కన్వర్జేషన్ బెటర్. ఇక్కడ కూడా బయోగ్రఫికల్ స్కెచ్, మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళు ఇచ్చింటారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం స్టడీ చేసి దాన్ని పారాగ్రాఫ్ రూపంలో రాసేస్తే ఇక్కడ కూడా మనకి ఈజీగా బయోగ్రఫికల్ స్కెచ్లో మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఫ్రేమింగ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ ఈజీ కదా అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు, కానీ ఫ్రేమింగ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ లో చాలా మంది వాట్ అండ్ విచ్ ఈ రెండిటికి పొరపాటు పడి చాలా సార్లు రాంగ్ ఆన్సర్ అయితే చేస్తుంటారు. సో వాట్ అంటే ఏమిటి, విచ్ అంటే ఏది, ఈ రెండింటిని కూడా పొరపాటు పడి చాలా మంది ఆన్సర్ రాంగ్ చేస్తుంటారు. కాబట్టి దీనికంటే కూడా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఇచ్చినటువంటి పై చార్ట్నో లేదా మ్యాక్సిమం పై చార్ట్ వేస్తారు, లేకపోతే టేబులో లేకపోతే ఫ్లో చార్టో ఇలా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫ్ రూపంలో రాసేస్తే గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అబౌట్ అని చెప్పి ఆ పై చార్ట్ దేని గురించి ఇస్తున్నారు, అందులో ఆ పై చార్ట్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసినారు, అందులో హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి, ఇలా ఇన్ఫర్మేషన్ని మనము ఉన్నదాన్ని రాయగలిగితే ఇక్కడ 10 మార్క్స్ వస్తాయి. సో టోటల్గా ఇలా కనుక ప్రిపేర్ అయినారంటే మీరు సెక్షన్స్ వైజ్గా, క్వశ్చన్స్ వైజ్గా దేన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, వేటికి ఏ యూనిట్స్ని రిఫర్ చేయాలి, లెసన్స్ని పర్ఫెక్ట్గా రీడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో 98+ మార్క్స్ పక్కా. ఇలా గనక రీడ్ చేసి 98+ మార్క్స్ రాలేదంటే కింద నాకు కామెంట్లో క్వశ్చన్స్ చేయొచ్చు మీరు, నేను ఇలానే చదివినాను ఎందుకు రాలేదని చెప్పి. ఖచ్చితంగా లెసన్స్ని బాగా, ఏ రీడింగ్ లెసన్స్ని బాగా రీడ్ చేయండి. మెయిన్గా టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వీటిని గ్రామర్కి సంబంధించి స్ట్రక్చర్స్ బాగా నేర్చుకోండి. తర్వాత ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్, రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వీటన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 98+ మార్క్స్ మీవే. ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. ఈ వీడియో చూసినారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.